ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడగు దేవుని పరిశుద్ధ సహవాసానికి ఈ దినాన్న మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. దేవుని కృపా బాహుళ్యతలో నిన్నటి దినాన్న ఈ గలతీలకు రాసినటువంటి పత్రిక నుండి మొదటి అధ్యాయంలో కొన్ని విషయాల్ని మనం ధ్యానించడానికి దేవుడు కృప చూపించాడు. ఇది దేవుని చిత్తమైన ఎడల ఈ దినాన్న 6వ వచనం నుండి 10వ వచనం వరకు కొంత ధ్యానం మనం చేద్దాం. కాబట్టి దేవుని యొక్క కృపా బాహుళ్యతలో మీరు సిద్ధపడి మరి సమయం మందు నాతో పాటు ఏకీభవించుచున్నందుకు దేవునికి స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక పాటను మనము కొన్ని చరణాలు పాడుకొని ప్రార్థన చేసుకుని సెషన్లోకి వెళ్దాం. ఎమాన్యుల్ కీర్తన పుస్తకాలలో 93వ పాట మనము కొన్ని చరణాలు పాడుకొని ప్రభువుని కనపరుద్దాం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం మధుర నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం మధుర నామం. పాపము పోవును భయమును పోవును, పాపము పోవును భయమును పోవును, పరమ సంతోషము భక్తులకీయును, పరమ సంతోషము భక్తులకీయును. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం మధుర నామం. నిన్న నేడు మరువని నామం, నిన్న నేడు మరువని నామం, నమ్మిన వానిని విడిపించు నామం, నమ్మిన వానిని విడిపించు నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం మధుర నామం. భూలోకమంతట మేలైన నామం, భూలోకమంతట మేలైన నామం, సైన్యాధిపతియగు యేసుని నామం, సైన్యాధిపతియగు యేసుని నామం. యేసుని నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం మధుర నామం. ప్రతివాని మోకాలు వంచెడి నామం, ప్రతివాని మోకాలు వంచెడి నామం, ప్రతివాని నాలుక స్తుతించెడి నామం, ప్రతివాని నాలుక స్తుతించెడి నామం. యేసుని నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం మధుర నామం. మన యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం మధుర నామం. భక్తుల కాచెడి శక్తిగల నామం, భక్తుల కాచెడి శక్తిగల నామం, పరమున చేర్చెడి పరిశుద్ధ నామం, పరమున చేర్చెడి పరిశుద్ధ నామం. యేసుని నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం మధుర నామం. మన యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం మధుర నామం, మధుర నామం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సముఖమున చేరి కొంత సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించగోరుతున్న మాతో మీరుండండి. మీ మాటను విని గ్రహించి దానికి అనుగుణంగా మా జీవితంలో స్థిరపరచుకొనగల యోగ్యత నాకును మాకును దయచేసి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొంది అని లోకమంతటిని మీ ఆధీనమందుంచుకుంట ద్వారా నీ చిత్తమే నెరవేర్చబడినట్లుగా మమ్మల్ని నిలువబెట్టుమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. పిల్లరే, ప్రత్యేక సమయంలో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునట్లుగా మనందరం కూడా ఏక మనసు ఏకాత్మ గల వారమైండి ఈ సమయమందు ఈ యొక్క సెషన్ని మనం కొనసాగించడానికి దేవుడు కలుగు చేసిన యోగ్యతను బట్టి దేవుడిని నేను కనపరుస్తున్నాను. రెండవదిగా గడిచిన దినమున మనము ఈ యొక్క అధ్యాయంలో అనగా మొదటి అధ్యాయంలో కొన్ని విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో మనం నిలిచేటువంటి వారమై ఉండి ఆయన మనకు అనుగ్రహించున్నటువంటి
విడుదల అనగా ప్రస్తుత కాలం ఉన్నటువంటి దుష్ట కాలంలో నుండి విడుదల మనకు అనుగ్రహించినటువంటి సర్వోన్నతులకు దేవుని యొక్క చిత్తాన్ని మనం గమనించి దానికి అనుగుణంగా మనం నిలవబడడం అనేటువంటిది ప్రధానమైంది అనేటువంటి దాన్ని మనం గడిచిన దినాన చర్చించాం. కాలం అనగానే లోకంలో ఒక భాగం అనేటువంటి దాన్ని గ్రహించాం. అది అపవాది సంబంధమైంది అనేది కూడా మనం ఎరిగి ఉండాలి. అపవాది సంబంధిది అనగా లోకము అపవాది యొక్క క్రియల చేత నింపబడింది కానీ దైవ క్రియల చేత మాత్రం నింపబడలేదు అనేటువంటి దాన్ని గ్రహించాలి. కాబట్టి ఇది ఏ క్రియనైతే లోకంలో జరిగింప చేస్తూ ఉంటుందో ఆ క్రియ దైవ సంబంధమైనటువంటిదిగా ఉంటుందా లేదా, లేక మనం లోకంలో ఏ క్రియలు చేస్తున్నామో ఆ క్రియలు దైవ సంబంధమైనవిగా ఉంటున్నాయా లేవా, లేక అపవాది సంబంధమైనవిగా ఉంటున్నాయా అనేటువంటి దాన్ని విశ్వాసాన్ని బట్టి మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ ముందుకు నడుస్తూ క్రీస్తునందుండి దుష్టకాలం నుండి విమోచించబడటం అనేటువంటి దాన్ని మనం నేర్చుకునవలసినటువంటి వారమైనాం. ఎందుకంటే దేవుని కృప నుండి తొలగిపోయేటట్లుగా అపవాది దినాల్లో అనేక విధానాలని సంఘంలో ప్రవేశపెడుతూ ఉండడం అనేటువంటి దాన్ని వాస్తవంగా మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. కాబట్టి తమ మార్గంలో నడుస్తున్నటువంటి వారిని ఆ మార్గంలో నడవకుండా ఆ మార్గంలోంచి తప్పింపజేసేసి అపవాది సంబంధము మార్గంలో వాళ్ళు నివసింపజేయడం కొరకు వివిధమైనటువంటి తంత్రముల చేత ఈ దినాన వాక్యాన్ని చెరిపివేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆ కాలంలో ఎలాగైతే ఆ పరిస్థితి ఏర్పడిందో ఈ కాలంలో ఇంకా విస్తృతంగా ఆ పరిస్థితి ఏర్పడడం, తద్వారా దైవ చిత్తానుగుణంగా ఆయన మార్గంలో నడుస్తూ ఆయన యొద్దకు వెళ్ళవలసినటువంటి విశ్వాసమైనటువంటి నీవు నేను కూడా ఆ మార్గం నుండి తొలగించబడినటువంటి వారమై ఉండి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని, సువార్తకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి పరిస్థితులను కల్పించుతున్నటువంటిదే ఈ అపవాది. అట్టి క్రియలు చేసినటువంటి వారు చచ్చిన వారితో సమానమై ఉన్నారు కాబట్టి చచ్చినటువంటి వారు దేవునికి ఏమాత్రం కూడా గణపరచజాలరు. లోకము చచ్చి ఉన్నది కనుక లోకముని మనం వేరుపరచబడ్డమైనటువంటి దాన్ని ఒక విశ్వాసిగా నీవు నేను గ్రహించాలి. భక్తుడైన యెషయా గారు ఒక చక్కని మాటను తెలియచేస్తూ యెషయా గ్రంథాల్లో 14వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో భక్తుడైనటువంటి యెషయా గారి ద్వారా ఒక మాట వ్రాయబడింది. దాన్ని నేను ఒకసారి చదువుతాను, చదివి దాన్ని నేను ముందుకు వెళదాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 16-17 వచనాలలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 16-17 వచనాలు. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలుపు వస్తున్నారు. భూమిని కంపింపజేసి ఏమని వాడు తలుపు వస్తున్నారు? భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించేవాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాన్ని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టినటువంటి వారిని తమ నివాస స్థలానికి వెళ్ళకుండా అడ్డగించినటువంటి వాడు కూడా ఇతడేనా? అంటే ఈ దినాన్న పిల్లలు గమనించండి, రక్షింపబడినటువంటి మనము రక్షణార్థముకు జీవితంలో నిలిచేటువంటి వారమే. మన నివాస స్థలమైనటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనల్ని అడ్డగిస్తున్నటువంటి వాడు ఎవరు అంటే అపవాది. ఏది అంటే తప్పుడు బోధన. కాబట్టి చాలా జాగ్రత్త కలిగినటువంటి వారమైండి దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహిస్తూ మనము ఒక పర్యాయం మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటూ నిజంగా మనం విశ్వాస జీవితాల్లో మనం కొనసాగుతున్నామా లేదా అనేటువంటి దాన్ని నీవైనా నేనైనా కానీ పరిశీలన చేసుకునవలసినటువంటి అవసరత ఈ కడవరి దినాల్లో మనం ఎంతైనా కలిగి ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మనం ఉండగలిగితేనే కానీ దేవుని పరిపూర్ణ చిత్తానుగుణంగా మనం జీవించడం కష్టం అనేటువంటి దాన్ని దేవుని బిడ్డలంగా మనం గ్రహించవలసినటువంటి వారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. ఏమిటంటే ఈ దినాన 6వ వచనం నుండి 10వ వచనం వరకు కొంత క్లుప్త భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. భక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి 10 వచనాల వరకు కూడా మనం ఈ రీతిగా వ్రాయబడింది. వాటిని మనం ధ్యానం చేస్తున్నాం కనుక జాగ్రత్తగా ఈ మాటను విని దేవునిలో బలపడాలని నేను కోరుతున్నాను. 6వ వచనంలో పౌలు గారు ఇలా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు తొందరగా తిరిగిపోతారా? ఆయన ఒక ప్రశ్న సంధిస్తున్నాడు, సంఘాన్ని ఒక ప్రశ్న సంధిస్తున్నాడు. ఏమిటంటే క్రీస్తును మీరు విడిచిపెట్టేసేసి ఆయన నిబంధనను, ఆయన కృపను, ఆయన త్యాగాన్ని, ఆయన మన కొరకు చేసినటువంటి పరిపూర్ణ కార్యాన్ని విడిచిపెట్టేసేసి
ఎవడో ఒకడు వచ్చి ఏదో ఒక బోధన చేయగానే మీరు ఇంత తొందరగా తప్పిపోయేది ఆ సువార్త సత్యం నుంచి బయటకు వచ్చేస్తారా? ఎంత వేదన, ఎంత 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 చాలా శోచనీయమైనటువంటి విషయం అనేటువంటి దాన్ని పౌలు గారు అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఏమంటారంటే, మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. చాలా సందర్భంలో ఈ దినాల్లో సంఘము దేవుని కార్యార్థంగా జీవించడం కంటే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు అంటే సంఘ దైవ విరోధమైనటువంటి కార్యాలను చేస్తూ సంఘాలు ఈ దినాన కట్టబడుతూ ఉండడం అనేటువంటి దాన్ని చాలా వాస్తవంగా మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి దేవుని యొక్క చిత్త ప్రకారంగా విశ్వాసకి ఏది ప్రామాణికమైందంటే, నేను చెప్పినటువంటి మాట కాదు, లేదా నేను కట్టినటువంటి సంఘం కాదు, నేను ఏదో ఒక అంశంతో సంఘాన్ని కడితే కట్టొచ్చేమో, కానీ అది ప్రధానం కాదు. ఏది ప్రధానం అంటే దేవుని యొక్క వాక్యమే ప్రధానమై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం యొక్క ప్రధానతను నీవు విడిచిపెట్టేసేసి మనుషుల ద్వారా బోధించబడినటువంటి పద్ధతుల్ని దేవోపదేశాలుగా నీవు ఉద్దేశిస్తూ ఆలోచిస్తూ నడుస్తున్నంత కాలము కూడా నీవు శాపగ్రస్తుడివే. అలా నడిపించేటువంటి వాడు కూడా శాపగ్రస్తుడైపోతున్నాడు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనము గమనించి ముందుకు ఆలోచన చేయవలసినటువంటి వారమైన. ఎందుకంటే దేవుడు తన పరిపూర్ణతను వాక్యము ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. అంటే వాక్యమును కాక దేనిని విశ్వాసిగా నీవైనా నేనైనా నమ్మకం ఉండేటువంటి పరిజ్ఞానం మన జీవితాల్లో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి. అంటే ఎప్పుడైతే వాక్య అనుభవాల్లో మనం దినదినము ఎదుగగలిగినటువంటి వారం అవుతూ ఉన్నామో, అప్పుడే ఆ స్థితి నుండి మనం విడుదల పొందినటువంటి వారమండి వాక్యం ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రేరేపించబడిన వారమండి ప్రభు కొరకు నివసించగలం. దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా దీన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. దీని విషయమై భక్తుడైనటువంటి దావీదు గారు ఒక మాట చెప్తుంటాడు. దావీదు కీర్తన గ్రంథాన్ని మనం గమనించి చూస్తూ ఉండేటప్పుడు 102వ కీర్తనలో ఒక వాక్యము చెప్పబడతా ఉంటుంది. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 102వ కీర్తన చివరి వచనాన్ని మనం చూద్దాం. 102వ కీర్తనలో 18వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. 18వ వచనం ఏమంటున్నాడు ఆయన? యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు. యెహోవాను సేవించడానికి జనములను రాజ్యములు కూర్చబడ్డాం. అంటే దేవుని సేవించడానికి, నిజ దేవుని సేవించడానికి జనములను రాజ్యములను కూర్చడానికి అపోస్తలుల ద్వారా మొదటి కార్యము ప్రారంభించబడింది అనేటువంటి దాన్ని వాస్తవంగా మనం ఎరిగినటువంటి వారు. ఆ వాస్తవీకరణాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు అపోస్తలుల ద్వారా వేయబడినటువంటి పునాది ఏదైతే ఉందో ఆ పునాది మీద సంఘంగా నీవైనా నేనైనా కట్టబడవలసినటువంటి వారమై ఉన్నాం. అది దేవునికి మహిమకరమైంది. లేని ఎడల ఒక వ్యక్తి యొక్క ఆలోచన ద్వారా వేయబడినటువంటి ఆ యొక్క పునాదుల మీద నీవు కట్టబడుతూ ఉండడం అనేటువంటిది అది దేవునికి మహిమకరం కాదు, నీకు శాపము అనేటువంటి దాన్ని ఒక విశ్వాసిగా నీవైనా నేనైనా కూడా ఆలోచించు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన ఈ యొక్క 18వ వచనంలో? యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడుచున్నప్పుడు మనుష్యులు సియోనులో యెహోవా నామఘనతను యెరూషలేమున స్తోత్రమును ప్రకటించునప్పుడు చెరసాలలో ఉన్న వారిని మూలుగులను వినుటకును సావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయమును వంగి చూచెననియు ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు. ప్రభువు ఇలా జరుగుతున్నప్పుడు కార్యంలో ఆయన ఆకాశం నుండి పరిశుద్ధాల నుండి చూస్తున్నాడు. ఇంకేం చేస్తున్నట్ట? వచ్చు తెలుసుకున్నట్లు రాయబడవలెను, సృజింపబడబోవు యెహోవాను స్తుతించును, సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. చాలండి, వచ్చు జనములు తెలుసుకున్నట్లు ఇది వ్రాయబడాలి. అందుకనే పౌలు గారు చాలా తీవ్రతతో రాబోతున్నటువంటి క్రైస్తవ సంఘము స్థిరమైనటువంటి పునాది మీద కట్టబడాలనేటువంటి ఒక బలమైన కోరిక కలిగినటువంటి వాడై ఉన్నాడు. కనుకనే చావుకు కూడా భయపడకుండా అక్కడ ఆయన అంత బలమైనటువంటి విధానాల్లో అక్కడ సువార్తను ఆయన ప్రకటించవలసినటువంటి భారం ఏర్పడింది.
కనుక పిల్లలు గమనిద్దాం. అందుచేతనే 6వ వచనాన్ని మనం గమనించాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినటువంటి వారిని, అంటే ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు నీవు పిలువబడినటువంటి విధానాలు ఉంటున్నాయి. ఎవరో ఒకరి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా, మరొకరు వచ్చి నీకు బోధించడం ద్వారా నువ్వు పిలువబడుతున్నావు. పిలువబడినప్పుడు ఎవరి యొద్దకు నువ్వు పిలువబడినటువంటి వాడవై ఉన్నావో ఆయన చిత్త ప్రకారంగా నీ విశ్వాస జీవితాన్ని కట్టుకోవడం నేర్చుకోవాలి. కానీ నీకు బోధించినటువంటి వారి విషయంలో నీ విశ్వాసాన్ని కట్టుకోవడం అనేటువంటిది సంపూర్ణ క్రైస్తవ జీవితం ఎంత మాత్రం కూడా కాదు. అది గ్రహించాలి. కాబట్టి పౌలు గారి విషయాన్ని రాస్తూ ఉండేటప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే, ప్రభువును విడిచి భిన్నమైనటువంటి సువార్త వైపునకు తిరుగుకోవడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇలా గమనించండి, ఏమిటి అసలు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే, ఇది యూద ఆచరణ అనుసరించేటువంటి వారి ద్వారా ఇక్కడ ఒక సమస్య ఏర్పడింది. యూద ఆచరణం అనగా యూద మతము దానికి ఒక సిద్ధాంతం ఉంది, దానికి ఒక నిబంధన ఉంటుంది, దానికి అనుగుణంగా వారు ఖచ్చితంగా జీవించవలసినటువంటి వారై ఉన్నారు. దాన్నే యూదీకరణము అనేటువంటి మాటను వినియోగించడం జరుగుతుంది. మన యొక్క విశ్వాసాల్లో, వాళ్ళ యొక్క సంఘ చరిత్రలో ప్రావీణ్యులైనటువంటి వారు ఈ విధానాన్ని గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు యూదీకరణము అనేటువంటి ఆ మాటను వినియోగపరిచారు. కదండి, ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? భిన్నమైనటువంటి బాధ. అంటే ఈ భిన్నమైనటువంటి బాధ దేవుని నుండి కలిగింది కాదు, మొదట గమనించాలి. మరి దేవుని నుండి కలగకుండానే దేవుని నుండి కలిగినట్లుగా భ్రమింప చేసేటువంటి విధానంలో మనుషులే ఈ కార్యాన్ని చేస్తున్నారు. వాళ్ళు ఎటువంటి వారు అంటే ఆచార సంబంధము జీవితంలో ఉన్నటువంటి వారే కానీ ఆచారము నుండి వారు విమోచించబడి దేవునితో అనగా క్రీస్తుతో సహవాసము కలిగినటువంటి వారు కాదు. ఇక్కడ గమనించవలసిన ప్రధాన విషయం ఇది. అందుకనే పౌలు గారు ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? భిన్నమైనటువంటి సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఈ దినాల్లో సైతం కూడా చాలామంది భిన్నమైనటువంటి బోధనలకు చాలా తొందరగా ఆకర్షించబడిపోతున్నారు. కాబట్టి ఏం చేస్తున్నారంటే చంచలులైపోయి ఎక్కడికి పరిగెడుతూ సంఘాన్ని విడిచిపెట్టేసేస్తూ నానా విధమైనటువంటి బాధల్ని కలిగింపు చేసుకుంటూ శాపాన్ని కూర్చుకుంటూ నాశనంలోనికి దిగజారిపోతున్నటువంటి విశ్వాసులని దినాన్న సంఘాల్లో చూస్తాం. సేవకులుగా మన బాధ్యత ఖచ్చితంగా ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి వారు. అట్టి వారిని ప్రేమతో వారిని హెచ్చరించాలి, వారికి బుద్ధి చెప్పాలి, వారిని గద్దించాలి. వారిలోని ఆ యొక్క చంచలత్వ గుణాన్ని మనము విషయంలో కూడా మనం కోప్పడినా వారిని ప్రేమించి దేవుని పరిపూర్ణ చిత్తంలోకి తీసుకొని రావడం అనేటువంటి దాన్ని ప్రతి సేవకుడు నేర్చుకోవలసినటువంటి. కానీ దీనికి మనం ఇలాగ చేసేటువంటి ఓర్పు దినాన మన సంఘాల్లో సేవకుల్లో ఉండకపోవడం వలన పోయేవాడు పోతాడండి, నేను కావాల్సిన వాడే నా దగ్గరికి వస్తాడనేటువంటి భావనలు చాలామంది జీవితాల్లో ఉండడం అనేటువంటి దాన్ని పిల్లరా నేను నా పరిచర్య కాలాల్లో నేను చూడగలుగుతున్నాను. కనుక పిల్లలు యోచన చేద్దాం. భిన్నమైనటువంటి బోధన అంటే క్రీస్తు బోధనలాగే కనబడతారు, వాక్యమే ఎత్తుతారు, మరొకటి ఏం మాట్లాడేవాడు వాక్యాన్నే మాట్లాడతారు. కానీ అది నువ్వు తప్పు త్రోవకు నడిపించినటువంటిది. రెండవదిగా దేవుని పరిపూర్ణ సత్యాన్ని ఎరగకుండా చేసేటువంటిదిగా నీ జీవితాల్లో ఉండిపోతుంది. కాబట్టి నీవు ఒకసారి గమనించాలి. పౌలు ఇంత విశేషంగా దీన్ని వ్రాయడానికి కలిగిన కారణాన్ని మనం ఒకసారి గమనించగలిగినట్లయితే, క్రీస్తు మనల్ని విమోచించాడు, విమోచించడం కొరకు తను తానే ఆయన పైవచనం అంటాడు, తను తానే అప్పగించుకున్నాడు అనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా మనకు తెలియచేయడానికి ప్రస్తుత క్రైస్తవ్యానికి ఈ గ్రంథాన్ని ఒక మ్యాగ్నా కార్టా కింద ఆయన నిరూపిస్తున్నాడు అనేటువంటి దాన్ని మనం ఎరిగినటువంటి వారు కదా. ఈ మ్యాగ్నా కార్టా అనేటువంటి దాన్ని గురించి మనం ఒక నిమిషం ఆలోచించి తర్వాత చివరిలో దాని గురించి కొన్ని క్లుప్తమైన విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే క్రీస్తు శకము 1215వ సంవత్సరం జూన్ 15వ తారీఖున ఈ మ్యాగ్నా కార్టా అనేటువంటి ఒప్పంద పత్రం రాయబడడం మనం ఎరిగిన వారు, చరిత్రలో మనకు కనబడుతుంది. ఇది బ్రిటిష్ రాజు ద్వారా కింగ్ జాన్ అనేటువంటి రాజు కాలంలో అతనికి సన్నిహితులైనటువంటి వారు రాసినప్పుడు అక్కడ కలిగినటువంటి తిరుగుబాటు కాలాల్లో ఇది మానవ హక్కులు, పౌర హక్కుల విషయాల్లో ఇది వ్రాయబడ్డది అనేటువంటి దాన్ని మనం ఒకసారి గ్రహించాలి. కనుక పిల్లరా దీని గురించి నేను వీలైతే చివరిలో నేను మీకు
తెలియజేస్తాను. లేదా మీరు నెట్లో కూడా మ్యాగ్నా కార్టా అని మీరు సెర్చ్ చేయగలిగితే దానిలో చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. అంటే మ్యాగ్నా కార్టా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఎలాగైతే ప్రజల విషయంలో తీసుకుని వచ్చిందో, అంటే రాజరికాలు పోయి ఆ ప్రజాస్వామ్యాలు ఏర్పడడానికి ఆదిగా ఎలాగైతే ఉందో, విశ్వాస విషయాల్లో ఒక విశ్వాసి బలపరచబడడానికి ఆది గ్రంథం ఏదిరా అంటే గలతీయులకు రాసినటువంటి పని. ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి గ్రంథం ఇది. అలాగే ఈ ప్రాముఖ్యతను మనం గ్రహించాలి, దీని ప్రకారంగా మనం జీవించాలి. అంతేగాని మనము భిన్నమైనటువంటి బోధనల వైపు తొందరగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు తెచ్చుకోవడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. కాబట్టి ఇది యూదా ఆచరణాన్ని అనుకరణ చేసేటువంటి వారి ద్వారా జరిగింది అనేటువంటి దాన్ని మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే పిల్లలు గమనించండి, ఆచార సంబంధులు ఎవరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదు. రెండవది, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి వారు సైతం కూడా విమోచనార్థముకు జీవితంలోనికి రాజాలరు. దీన్ని కూడా గమనించాలి. ఈ రెండు విషయాలు గమనించాలి. ఆచార సంబంధులు ఎవరు అంటే, అందుచేతనే ఆచార సంబంధమైన జీవన క్రమాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలకు మీరు ఆచారము నుండి విడుదల పొందినటువంటి వారై ఉండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు అనుగ్రహించినటువంటి విశేష రక్షణ జీవితంలో మీరు జీవించడం కొరకు సువార్త నమ్మండి అనేటువంటి దాన్ని ప్రభువారు పౌలు ద్వారా చాలా స్పష్టంగా తెలియజేశారు. భక్తులైనటువంటి పౌలు గారు రాసినటువంటి గ్రంథాన్ని మనం ఒకసారి గమనిస్తే, కొలసీలకు రాసినటువంటి పత్రికలో ఆయన ఒక చక్కని మాటను తెలియజేస్తూ ఉంటాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక కొలసియన్స్ 1st chapter 25th verse. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. పిల్లలు ఇక్కడ వాక్యాన్ని గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు గారు ఎందుకు సంఘమునకు పరిచారకుడయ్యాడు? స్వలాభాపేక్షతో ఆయన సంఘానికి పరిచారకుడుగా రాలేదు. విశ్వాసులందరి దగ్గర నుంచి దశమ భాగాలు లేకపోతే మరొకటో తెచ్చుకుని తిని సంతోషించడానికి ఆయన పరిచర్య కొరకు రాలేదు. మరి దేని కొరకు ఆయన వచ్చాడండి? దేని కొరకు వచ్చాడంటున్నాడు? దేవుని వాక్యం అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడింది. యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఈ దినాన్ని కూడా దేవుని వాక్యం మరుగు చేయబడే ఉంది. చాలా మంది కనులు దేవుని వాక్య విషయంలో వెలిగింపబడకపోవడం అనేటువంటి దాన్ని ప్రత్యక్షంగా మనం చూస్తాం. కొందరికి డినామినేషన్స్ కళ్ళను మూసేస్తున్నాయి, మరి కొంతమందికి వేరే వేరే విధానాలు కళ్ళు మూసేస్తున్నాయి. ఆ యొక్క గుడ్డితనంలోంచి వాళ్ళు ఇంకా బయటికి రాలేకపోతున్నారు. గమనించండి, ఏ డినామినేషన్ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళదు. నువ్వు 1000 ఏళ్ల చరిత్ర ఉండొచ్చు, 500 చరిత్ర ఉండొచ్చు, లేకపోతే 100 సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు, లేకపోతే 30 సంవత్సరాలు, లేకపోతే 10 సంవత్సరాలు నీకు చరిత్ర సంఘానికి ఉంటే ఉండొచ్చు. కానీ ఏ సంఘము కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసత్వాన్ని ఎన్నడూ కూడా పొందదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలోనికి ప్రవేశించినటువంటి వారయ్యండి. ఎవరైతే మర్మమైనటువంటి దేవుని వాక్యాన్ని ఆత్మ ద్వారా గ్రహించుతూ తప్పుడు బోధనలోనికి తప్పుడు విధానాల్లోనికి వెళ్ళిపోకుండా దేవుని పరిపూర్ణ చిత్తాన్ని గ్రహించగలిగినటువంటి వారై ఉండి ఉన్నారో వారు మాత్రమే పరిశుద్ధపరచబడిన వారండి. దేవుని కొరకు నివసించడం ద్వారా, దేవుని లోకంలో ప్రత్యక్షపరచడం ద్వారాను ఆయన వద్దకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని పునరా మనం గ్రహించవలసినటువంటి వారు. కాబట్టి పౌలు గారి విషయాన్ని తెలియజేస్తున్నాడు. మర్మమై ఉన్నటువంటి వాక్యము ఎప్పుడు యుగంలోనూ తరములలోనూ మర్మం చేయబడినటువంటి వాక్యమును ప్రకటన చేయడానికి మీ నిమిత్తము నాకు అప్పగించబడినటువంటి దేవుని ఏర్పాటు. సంఘము ఎదుటున్నటువంటి వారి కొరకు సంఘ కాపరికి అప్పగించబడినటువంటి పని ఏమిటంటే ఉన్నది ఉన్నట్టుగా సువార్త ప్రకటించడం. అంటే ఖండించవలసిన చోట ఖండించాలి, బుద్ధి చెప్పవలసిన చోట బుద్ధి చెప్పాలి, బెత్తం ఉపయోగించాలనుకుంటే బెత్తం ఉపయోగించాలి. ఏది చేయాలని ప్రభువు చెప్తున్నాడు దాన్ని ఖచ్చితంగా నీవు చేస్తూ దేవుని సువార్త ప్రకటించాలి. కానీ మేమేమే పెప్పే అని షుగర్ కోటెడ్ పిల్స్ చెప్పు అనేటువంటి దేవుని చిత్తం ఎంత మాత్రం కూడా కాదు. అటువంటి వాడు శాపగ్రస్తుడు. కాబట్టి శాపగ్రస్త స్థితిలో నుంచి పిల్లరా మనం బయటకు వచ్చి దేవుని కొరకు నిలబడడం అనేటువంటిది మొదట నేర్చుకోవాలి. ఆ కాలంలో సైతం కూడా మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు గారు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే ఆ కాలంలో కూడా ఏర్పడినటువంటి సమస్య ఏమిటిరా అంటే
పౌలు చాలా బహుగా చింతిస్తూ ఈ విషయాన్ని చెప్తున్నాడు. మొట్టమొదటి ఏమిటంట, ఈ సువార్త నిజంగా దేవుని ఎదురు నుండి వచ్చింది కాదు. ఏదట, ఈ తప్పుడు సువార్త దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. మరి ఎలాగొచ్చిందంటే, ఇది దేవుని దగ్గర నుంచి రావడం వచ్చింది కాదు, కానీ దేవుని ఎదురు నుండి వచ్చినట్లు కానీ భ్రమింపచేస్తూ ఆచార సంబంధము జీవన క్రమంలో మనుషుల్ని నిర్వీర్యం చేసేటువంటి సువార్తగా కనబడడం అనేటువంటి దాన్ని ఈ వాక్యంలో 6వ వచనంలో మనం చూస్తున్నాం. రెండవ కారణం ఏమిటంటే, ఈ సువార్త ఎంత మాత్రం కూడా అంగీకరించబడకూడదు. ఈ దినాల్లో ప్రతిదాన్ని మనం అంగీకరించేస్తున్నాం, ప్రతిదాన్ని ఫాలో అయిపోతున్నాం. గుడ్డిగా ప్రతిదాన్ని నీవు అంగీకరించడానికి ఒక విశ్వాసిగా నీకైనా, ఒక సేవకునిగా నాకైనా వీలు కుదరదు. ప్రామాణిక వాక్యం దగ్గరికి రావాలి. దేవుని వాక్యం ఏది బోధించింది మనకి అంటే, గ్రంథాన్ని మనం ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. గ్రంథాన్ని మనము ఔపాసన చేయాలి. ధర్మశాస్త్రానుసారము జీవన క్రమంలో నీకు కాదు, అంటే 10 ఆజ్ఞలు నేర్చుకుని 10 ఆజ్ఞల ప్రకారంగా జీవించడం కాదు ఇక్కడ కావాల్సింది. దేవుని వాక్యాన్ని ఎరిగి ప్రభు యొక్క మాట ప్రకారంగా మన విశ్వాస జీవితాన్ని కట్టుకొనడం అనేటువంటిది ప్రియులారా మన జీవితాల్లో ఏర్పడబడవలసినది అయింది. మూడవ విషయం ఏంటంటే, ఒకవేళ అటుది బోధింపబడి అంగీకరించబడినప్పుడు అది బోధించినటువంటి వాడు కానీ అంగీకరించినటువంటి వాడు కానీ శాపగ్రస్తుడైపోతున్నాడు అనేటువంటి దానికి రైతు. కాబట్టి ఇట్టి సువార్తకు అంటే భిన్నమైన సువార్త ఏదంటే ఇది భిన్నమైనటువంటి సువార్త, దేవుని సువార్తగానే కనబడేటువంటిది. అంటే ప్రలోభపరుస్తుంది నిన్ను. దేవుని యొక్క వాక్యంగానే కనపడదు, దేవుని విధానాలు కానీ కనపడతాయి, దేవుని యొక్క పద్ధతులు కానీ కనబడేటట్లుగా చేస్తూ ఉంటారు. కానీ పరిపూర్ణంగా దేవుని చిత్తానుగుణమైనటువంటి పద్ధతులు మాత్రం అక్కడ ఉండదు. వాక్య సంబంధము జీవితం సేవకులకు కానీ వాక్య సంబంధమైన జీవితం అక్కడ ఉన్నటువంటి వారికి కానీ ఉండక లోక సంబంధము జీవన క్రమాల్లోనే జీవించుచున్నటువంటి వారిగానే మిగిలేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త కలిగినటువంటి వారమై మనం ఉండి సువార్తను నమ్మి సువార్త ప్రకారంగా, అందుకని సువార్తను నమ్మితేనే నీకు మారు మనస్సు కలుగుతుంది. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మనం గమనిస్తే మార్కు సువార్తలో ఆయన విషయాన్ని తెలియపరిచాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఆయన 15వ వచనంలో చెప్తున్నాడు ఏమనగా, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్మండి. మారు మనస్సు పొంది సువార్త నమ్మాలి. అంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని లేక నీవు దేవుని ఎరిగానని చెప్పడానికి కూడా మారు మనసు కావాలి. ఈ దిన మారు మనసు ఎక్కడ కనపడుతుంది? సంఘస్థుల్లో, సేవకుల్లోనూ మారు మనసు లేదు. వాళ్ళు త్రాగుతున్నారు, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, వాళ్ళు రెండో కుటుంబము మూడో కుటుంబం పెట్టుకున్నటువంటి సేవకులు బోళ్ళంతమంది ఉంటున్నారు. పరస్త్రీ వ్యామోహం కలిగినటువంటి వారిగా ఉంటున్నారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో దినాన్న సేవకులు ఉంటున్నారు, అలాగే విశ్వాసులు ఉంటున్నారు. సో ఇక్కడ గమనిస్తూ ఉండేటప్పుడు ప్రియులారా, మారు మనసు అనేటువంటిది చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మచ్చుకైనా కానీ కనబడేటటువంటి, కాబట్టి ప్రయత్నపడాలి. మారు మనస్సు పొంది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చుట కొరకు మనము ప్రయత్నపడుతూ ప్రతి విషయమందును కూడా మన శరీరాన్ని పౌలు వలె లొంగదీసుకొనవలసినటువంటి భారం ఎవరిదంటే నీది. ఎప్పుడైతే నీవు నేను కూడా ఆ విధంగా మన శరీరాన్ని లొంగదీసుకొనుచు సుఖేచ్ఛల విషయం వైపు వెళ్ళిపోక, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆకర్షణల వైపుకు వెళ్ళిపోకుండా దేవుని మీద మన మనస్సును స్థిరపరచుకుని ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడగలిగినటువంటి వారు అవుతామో అప్పుడు దేవునికి మహిమకరంగా మనం జీవించగలిగిన వారు అవుతాం. కనుక పౌలు గారు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన ఈ వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించగలిగినట్లయితే, ఈ బోధించబడినటువంటి బోధన అసలు బోధింపబడకూడదు. బోధించబడి దాన్ని అనుసరిస్తున్నటువంటి వాడు ఎవడైనా ఉన్నట్లయితే వాడు శాపగ్రస్తుడు అవుతున్నాడు, బోధించినటువంటి వాడు కూడా శాపగ్రస్తుడు అవుతున్నాడు. అందుకని 6వ వచనాన్ని మళ్ళా నేను ఒకసారి చదివి ముందుకు వెళ్తాను. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒకటి సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవర పెట్టుచున్నవారు కొందరున్నారు. క్రీస్తు సువార్తను చెడిపేసేసి మిమ్మల్ని కలవరపెరిచేటువంటి వారు ఉన్నారు. వారి ద్వారా
ఈ యొక్క తప్పుడు సువార్త బోధన విధానాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రస్తుత కాల సంఘంలో కూడా క్రీస్తు సువార్తకు భిన్నమైనటువంటి బోధనలు జరుగుతూ ప్రతి వాడిని కలవరపెట్టి ఎక్కడికి పడితే అక్కడికి పరిగెత్తేటట్లుగా చేస్తున్నటువంటి క్రైస్తవ్యాన్ని మనం చూస్తూ ఉండేటప్పుడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా గమనించవలసినటువంటి వారు. కాబట్టి అటువంటి వాడు ఎవడైనా కానీ శాపగ్రస్తుడైపోతాడు. రెండవదిగా అది వింటున్నటువంటి వారికి, అంగీకరించినటువంటి వారికి కూడా అధోగతిని కలుగజేస్తుంది. అది వినేవాడు అధోగతిలోకి వెళ్ళిపోతున్నాడు, పాతాళంలో దిగజారిపోతాడు. దాన్ని చేసినటువంటి వాడు కూడా పాతాళంలో దిగజారిపోతాడు. ఏమిటి అక్కడ వాళ్ళు చేసిన పనులను మనం ఒకసారి గమనించగలిగినట్లయితే, నేను నిన్నటి దినాన్ని మీకు చెప్పాను, అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 16వ అధ్యాయాన్ని నేను చదవమని మీకు తెలియపరిచాను. బహుశా మీరు చదువుతున్నారని నమ్ముతున్నాను. అదే 15వ అధ్యాయంలో మనం ఒకసారి గమనించగలిగినట్లయితే మొదటి 5 వచనాల్లో ఒక మాట చెప్తూ ఉంటాడు. అపోస్తుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుతాం. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని వారికి బోధించారు. ఎక్కడి నుంచి వచ్చారు రా వీళ్ళంటే? యెరూషలేం నుంచి వచ్చారు, యూదయ నుండి వచ్చారు. ఎక్కడికి వచ్చారు అంటే ఇదిగో ఈ గలతీయకు వచ్చారు. ఆ గలతీలా ప్రదేశంలో ఉన్నటువంటి పౌలు ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘాలన్నిటి దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు. అన్ని సంఘాల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే చెరుపుతున్నారు. చూడండి, ఈ రోజుల్లో కూడా చాలా మంది దగ్గరికి వస్తున్నారు. ఎవరు వస్తున్నారంటే ఈ మర్మన్స్ వస్తున్నారు, అలాగే జెహోవా విట్నెస్ వాళ్ళు వస్తున్నారు, ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారు. వారితో పాటు ఇంకో తెగ కూడా వస్తుంది. ఎవరంటే సాటనిక్ వర్షిప్ వాళ్ళు కూడా వస్తున్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారంటే విశ్వాస విషయాలు ఉన్నటువంటి వారిని చెరిపేస్తున్నారు. సో దీని వలన ఒక విశ్వాసిగా మనం ఒక స్థిరమైనటువంటి నిబంధనలో ఉండను. నువ్వు ఏ సంఘంలో రక్షించబడ్డావో అక్కడ ఏ విధంగా ప్రభువు దేవుడిని రక్షణాత్మక జీవితం తీసుకుని వచ్చాడో అవన్నీ మర్చిపోయి, ఒకవేళ ఆ సేవకుడు తప్పు బోధిస్తున్నాడా, వేరే చోటుకు వెళ్ళి నువ్వు అక్కడ దేవుని వాక్యాన్ని విను, మరి అక్కడైనా నువ్వు స్థిరంగా ఉంటున్నావంటే ఎక్కడనూ కూడా స్థిరంగా ఉండలేనటువంటి క్రైస్తవులను ఈ దినాన చాలా మందిని మనం చూస్తాం. ఉరుకులు పరుగులు పెడుతున్నారు. దేని కొరకు అంటే భూ సంబంధంగా ఏదో సంపాదించుకోవాలి అనేటువంటి భావనలోనే ఉంటున్నారు. కానీ వాస్తవంగా కడవరి కాలంలో మనం ఉన్నాము. ప్రస్తుత దుష్టకాలం నుంచి తప్పించగలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కనుక పూర్ణంగా దేవుని మీదను ఆయన వాక్యం మీదను ఆధారపడి ఉండాలనేటువంటి జ్ఞానం ఈ దినాన్ని ఎంతమందికి ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. అంచేతనే ఇక్కడ భక్తులు ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి మాట చెప్తున్నాడు. ఏమిటంటే కొందరు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? యూదయ నుండి వచ్చారు. యూదయ నుండి వచ్చి వాళ్ళు చెప్తున్నటువంటి తప్పుడు బోధన ఏమిటిరా అంటే చాలా స్పష్టంగా పౌలు గారు, లూకా గారు ఈ విషయాన్ని చెప్తున్నారు. మీలో కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనేగా. ఇది యూదీకరణం అంటే. మోషే చెప్పినటువంటిది ఏమిటంటే పుట్టిన ప్రతి మగబిడ్డకు కూడా 9వ దినమున సున్నతి చేయబడవలను, గోప్యాంగ చర్మము కత్తిరింపబడవలను, అది దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి కార్యం. పాత నిబంధన కాలాల్లో ప్రభైన దేవుడు పాత నిబంధన కాలాల్లో ఆ కార్యాన్ని అది చేయమని ఇశ్రాయేలును కోరాడు. మనం ఇశ్రాయేలుతో వారసత్వంలోనికి వచ్చినటువంటి అన్యజనులు, సో ఇశ్రాయేలుతో సమాన వారసత్వాన్ని, యూదులతో సమాన వారసత్వంలోకి వచ్చిన అన్యజనులైనటువంటి మనకు సున్నతి అవసరం లేదు అనేటువంటి దాన్ని వారు ఖండిస్తూ ఏం చెప్తున్నారంటే ప్రతివాడు సున్నతి పొందంటే. ఇక్కడ మొదటి సంఘ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఒక అన్యుడు క్రైస్తవుడు అవ్వాలి అంటే మొదట అన్యత్వంలోంచి వాడు యూదత్వంలోనికి రావాలి, యూదుడు అవ్వాలి. ఎలాగట? గోప్యాంగ చర్మాన్ని సున్నతి చేయించుకునడం ద్వారా, అతడు కత్తిరించుకునడం ద్వారా మొదట మోషే నిబంధన ప్రకారంగా రావాలి. ఆ మోషే నిబంధన ప్రకారంగా వాటిని జరిగించు రిచువల్స్ ఏవైతే ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆచారాన్ని చేస్తూ క్రైస్తవునిగా మార్చబడడం అనేటువంటి తప్పుడు బోధన ఆ కాలంలో ఉండడం వలన పౌలు గారు చాలా చింతించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కనుక పిల్లల వాక్యం, ఆ వాస్తవ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు గారు ఈ మొదటి 5 వచనాల్లో ఆ విషయాన్ని చెప్తాడు. 5వ వచనం చదువుదాం. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడనియు వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. వీరు ఎప్పుడైతే సంపూర్ణ సువార్త పౌలు ద్వారా జరుగుతూ ఉన్నదో ఆ సువార్తకు వ్యతిరేకంగా
వారు ఏం చేశారంటే తర్కాన్ని కల్పింపజేసి వాళ్ళని సభలకు తీసుకుని వచ్చి సభలో ఉన్నటువంటి పెద్దలతో కానీ లేకపోతే ప్రధానులతో కానీ చెప్పించగలిగినటువంటి విషయం ఏమిటంటే పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, పరిసయ్యుల్లో విశ్వాసంలో ఉన్నటువంటి వారు లేచారు. వారు లేచి ఏం చెప్తున్నారు? పరిసయ్యులు ఏంటంటే వారు ఎన్నడైనాను కూడా ధర్మశాస్త్రానుసారము జీవన క్రమంలో ఉన్నటువంటి వారు. కాబట్టి ఆ పరిసయ్యుడు ఏం చెప్తున్నారు అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతి వాడు కూడా సున్నతి చేయించుకోవాలి అనేటువంటి దాన్ని మీరు గట్టిగా చెప్పండి అనేటువంటి మాట అక్కడ చెప్తున్నారు కదా. అన్యజనులకు సున్నతి చెయ్యపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడనియు ఆజ్ఞాపించుమని చెప్పిరి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తరువాత పేతురు మాట్లాడాడు. 7వ వచనం నుంచి ప్రియులారా గమనించండి, 11వ వచనం వరకు కూడా పేతురు మాట్లాడినటువంటి మాటలు మనకు కనబడుతుంది. పేతురు కూడా సువార్త సత్యాన్ని పరిపూర్ణంగా గ్రహించినటువంటి వాడు కాడు. ఎందుకంటే పౌలు గారు దాన్ని గమనించాడు. చూడండి ఒకసారి ఇదే గ్రంథాన్ని మనం గమనించినప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట పౌలు గారు అక్కడ మన కొరకు రాయిస్తున్నాడు. ఏమంటాడంటే అక్కడ పేతురు యాకోబులు సువార్త సత్యమును వారు అవలంబించకపోవడం చూచారు. 14వ వచనం చదువుతా. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవడం నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో చెప్పాను, నీవు యూదుడవయ్యుండి యూదుల వలె కాక అన్యజనుల వలె ఎందుకు నీవు ప్రవర్తిస్తున్నావు? యూదుడైనటువంటి నీవు యూదునిగా ప్రవర్తించాలి కానీ అన్యజనుడిగా నీవు ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఎందుకు ప్రవర్తించాడు? ఎందుకు ప్రవర్తించవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే సువార్త సత్యాన్ని పరిపూర్ణంగా ఎరక్కపోవడం. ఈ దినాన సువార్త సత్యాన్ని పరిపూర్ణంగా ఎరక్కుండానే చాలామంది సువార్త చేస్తున్నారు, చాలామంది సేవకులు అయిపోతున్నారు, చాలామంది విశ్వాసులు అయిపోతున్నారు. సువార్త సత్య క్రమం అనేటువంటిది ఉంది. ఆ సువార్త సత్య క్రమంలో ప్రతి వాడును కూడా జాగ్రత్తగా అందులో నడవవలసినటువంటి వాడైనాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాదనలలో పేతురు అక్కడ ఆ వాదనను గెలవలేకపోయాడు. కాబట్టి వెనువెంటనే మరి ఒక అక్కడ మాట్లాడవలసి వచ్చింది. యాకోబు మాట్లాడడం ప్రారంభించాడు. 13వ వచనం నుంచి 21వ వచనం వరకు కూడా యాకోబు మాటలు మనం చూస్తాం ఇక్కడ గ్రంథంలో. 15వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయంలో మనం ఒకసారి గమనించగలిగినట్లయితే ఒకసారి 13వ వచనాన్ని మనం చదువుదాం. 13వ వచనం. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లను, సహోదరులారా నా మాట ఆలకించుడి, అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగో మొదట కటాక్షించును. సిమియోను మనకు వివరించి ఉన్నాడు. సిమియోనుని జ్ఞాపకం చేస్తున్నాడు కదా. అపోస్తలుగా సువార్త గ్రంథాల్లో యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సందర్భంగా సిమియోను మనకు కనబడతాడు. సిమియోనుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన అన్యజనుల్లో నుండి దేవుడు తన కొరకు నామము కొరకు ఒక జనాంగమును ఏర్పరచుకున్నాడు. ఎలాగ ఏర్పరచుకున్నాడు? ఎట్లాగ వాడిని కటాక్షించడం ద్వారా అన్యత్వంలోంచి వాడిని దేవుని బిడ్డలుగా ఆయన అంగీకరించినటువంటి వాడై ఉన్నాడో దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని దాని గురించిన వివరణను ఆ భక్తుడు యాకోబు గారు ఇస్తూ ఆయన సైతం కూడా 21వ వచనం వారు కూడా మాట్లాడుతూ ఆయన ఆ 21వ వచనంలో ప్రధానంగా అంటున్నాడు. చూడండి ఒకసారి 21వ వచనము. సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనము చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో కూడా ఉన్నారు. మోషే నియమాన్ని ప్రకటించేవారు ఉన్నారు కానీ క్రీస్తు నియమాన్ని ప్రకటించేవారు లేరు. ఇది నా నియమాన్ని నేను ప్రకటించుకుంటూ సంఘాన్ని కట్టుకుంటున్నానే కానీ దేవుని నియమాన్ని ప్రకటించడం లేదు నేను. అది దౌర్భాగ్యం ఈ రోజుల్లో సేవకుల మధ్య ఉన్నటువంటిది. కాబట్టి ఏం చేస్తున్నారు? ప్రతి సేవకుడు కూడా తనకి ఇష్టమైనటువంటి విధానంలో తనకు నచ్చినటువంటి విధానాన్ని మేనిఫెస్టోలో పెట్టేసుకుంటే ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని కట్టుకుని మన సంఘ నిబంధనలు ఇవి, తెల్ల బట్టలు వేసుకుని వస్తేనే పరిశుద్ధుడు కాబట్టి ప్రతివాడు తెల్ల బట్టలు వేసుకునే రావాలి, అలాగే రాగానే ఇలా చెయ్యాలి, ఇలాగిలా చెయ్యాలి. దీనికి మించినటువంటి విధానాలు ఉన్నటువంటి వాడు ఎవడు కూడా మన సంఘంలో ఉండడానికి వీల్లేదు. వాడు మన సంఘస్థుడు కాడు, వాడికి శుభాలు చెప్పకండి కాబట్టి వాడిని వెలేసేద్దాం కదండి.
లూథరన్ చరిత్రలో మనం ఒక వెలిని గమనిస్తాం. మొంగమూరి దేవదాస్ గారిని ఆ రీతిగానే వారు వెలేసారు. మొంగమూరి దేవదాస్ గారిని ఎప్పుడైతే లూథరన్ సంఘం వెలేసిందో, లూథరన్ సంఘంలో ఉన్నటువంటి ఆరాధనా క్రమాల్లో సంఘ బహిష్కరణ క్రమం ఉంది. సంఘం నుండి బహిష్కరించబడినటువంటి వాడిని తిరిగి చేర్చుకునేటువంటి క్రమం కూడా ఉంది. అసలు సంఘ బహిష్కరణ అనేటువంటిది ఎందుకు జరగాలి? ఆ ఆలోచన మరి వీళ్ళకి రాలేదా అంటే వాళ్ళ ఇష్టం అది. మార్టిన్ లూథర్ గారు ప్రొటెస్టాంటిజం తీసుకొచ్చారు కాబట్టి ఆయన నామాన్ని బట్టి మేము ఒక సంఘాన్ని కట్టుకున్నాం. కాబట్టి మాకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి, మాకంటూ ఒక విధానం ఉంటుంది, దాని ప్రకారంగానే ఎవడైనా సంఘంలో ఉండాలి. నీ విధానం కాదు కదా, నా విధానం కాదు కదా. నేను ఇమాన్యుయల్ హోలినెస్ చర్చ్లో నేను వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం. ఇమాన్యుయల్ హోలినెస్ చర్చ్ పెంటికాస్టల్ చర్చ్లో పెంటికాస్టల్ విధానం ప్రకారంగా ఎవడు ఏ బంగారు ఆభరణం కూడా ధరించడానికి వీల్లేదు. కానీ మేము పరిచయం చేసిన పరిచయలో అందరూ అన్యజనులు. హిందుత్వంలోంచి వారిని రక్షించి శ్రమతో కూడినటువంటి ప్రయాసతో వారిని నెమ్మదిగా వారి క్రైస్తవ జీవితంలోని తీసుకుని రావడానికి ప్రయత్నం పడదు. అక్కడ కావలసిన ప్రామాణ్యం ఏంటంటే వాక్యాన్ని బట్టి వారిని బలపరచడం నేర్చుకోవాలి. వాక్యాన్ని మన జీవితాల్లో ప్రత్యక్షపరచడం ద్వారా వారు మన నుండి వాక్యాన్ని నేర్చుకుని దేవుని దగ్గరికి వచ్చేటట్లుగా మన ప్రవర్తన, మన జీవితము, మన ఆలోచన, మన కథ, కర్మ అన్నీ కూడా ఉండాలి. ఇది దేవునికి తినాలని కావలసినటువంటి కార్యాచరణ. కానీ దీనికి భిన్నంగా ప్రియులారా ఎక్కడైతే ఏ కార్యాలు జరుగుతున్నాయో అవెన్నడూనూ కూడా దైవ సంబంధమైనటువంటి కార్యం కావు. ఇది గమనించాలి. కనుకనే ఈ వాదన 15వ అధ్యాయం అంతట్లో కూడా చాలా వాదన దేని కొరకు జరిగింది అంటే ఈ యూదీకరణం గురించే. అంటే ఏ సువార్తనైతే పౌలు గారు ప్రకటించినటువంటి వాడేంటి తన సమయాన్ని ముగించుకొని వేరే ప్రాంతానికి వెళ్ళి సంఘాన్ని కడుతూ దీని కొరకు ఆలోచన చేసి మళ్ళీ ఇక్కడికి రావాలనుకుంటూ ఉండే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి తప్పుడు బోధనల ద్వారా కలవరపాటు కలిగినటువంటి సంఘము ఎలాగైతే ఉందో ఆ కలవరపాటు కలిగినటువంటి సంఘాన్ని బలపరచడానికి భక్తుడైన పౌలు గారు ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు. కనుక పిల్లలు గమనించండి, చాలా విశేషమైనటువంటి లోతైనటువంటి విషయాలని ప్రభువు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు నాకు బయలుపరచగలిగినటువంటి వాడైనాడు. కాబట్టి పరిశుద్ధాత్మకు మనం అవకాశం ఇవ్వాలి. దేవుని పరిపూర్ణ చిత్తాన్ని బట్టి మనం కట్టబడడానికి మనం నిలవబడాలి. కాబట్టి ఇలాగ ఎవరైతే చేయలేకపోతున్నారో ఇది క్రీస్తు సువార్తకు వ్యతిరేకమైనటువంటి సువార్త. ఏదైనా అంటే మొదట ఆచారప్రాయమైనటువంటి విశ్వాస జీవితం. అందుకని ఈ రోజుల్లో చాలామంది సేవకులు ఏం చేస్తున్నారు, విశ్వాసం దగ్గరికి వెళ్ళి అమ్మ మీ పద్ధతి మీరే చేసుకోండి, గుడికి మాత్రం ఆదివారం వచ్చి కానుకలు ఇచ్చేయండి అని చెప్తున్నారు చాలామంది సేవకులు. మీ పద్ధతి నువ్వు చేసేసుకేం పర్లేదు, కానీ నువ్వేం చేయాలి, గుడికి వచ్చి ఆదివారం కానుక ఇచ్చే. ఆదివారం కానుక నీకు ఇచ్చేయడం అది సేవ కాదు. సదరు ఏ విశ్వాసి అయితే నీ సన్నిధానానికి నీ దగ్గరికి రాగలుగుతున్నారో ఆ విశ్వాసి పరిపూర్ణంగా లోకానుసారము మానవ పద్ధతుల నుండి బయటికి తీసుకుని రావడం సేవకునిగా నీ బాధ్యత, నా బాధ్యత. ఎక్కడ చేస్తున్నాం మనం అది? అంటే మనమే శాపగ్రస్తులం అయిపోతున్నాం, మనమే శాపగ్రస్తులం అవుతున్నాం. మన దగ్గరికి వచ్చేటువంటి ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడుగానే. కనుకని మన విధానాన్ని మార్చుకోవాలి. వాక్యాన్నే ప్రామాణికంగా పెట్టుకుని ఏదో ఒక వాక్యాన్ని పెట్టుకోవడం కాదు, వాక్యం యొక్క సంపూర్ణతను గ్రహిస్తూ మనము సంఘాన్ని కడుతూ సంఘాన్ని బలపరుస్తూ ఉండవలసినటువంటి భారం సేవకులకు ఉంది. అలాగే వాక్యం మీద మాత్రమే ఆధారపడిన వారై ఉండి తమ యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకొనవలసినటువంటి భారము విశ్వాసుల మీద కూడా. అంతేగాని మధ్యలో లేనిపోయినటువంటి విధానాల్లోకి వెళ్ళిపోయి కలవరపాటు చెందుతూ దేవునికి పరిపూర్ణ చిత్తం ఎరగనటువంటి వారిగా ఉండడం అనేటువంటి దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం. కనుక ఆ మాటను ఆయన కొనసాగిస్తూ 7వ వచనంలో ఆయన అంటున్నాడు. ఏమంటాడు? 7వ వచనంలోకి వచ్చేటప్పటికి అది మరి యొక్క సువార్త కాదు కానీ సువార్త క్రీస్తు సువార్తను చెరపకోరి మిమ్మల్ని కలవరపెట్టుచున్నటువంటి కొందరి ద్వారా జరుగుతున్నది. ఏం చేస్తున్నారంటే వారు మొదట మనము మోషే ధర్మశాస్త్రానుసారముగా మనము రావాలి, అంటే ఛేదన జరగాలి. ఆ తర్వాత దానికి సంబంధించిన రిచువల్స్ ఏవైతే ఉన్నాయో, ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆచారాలన్నింటినీ కూడా వారు నెరవేరుస్తూ ఉండాలి. ఆ తరువాత వాడు క్రైస్తవుడు అవ్వాలి అనేటువంటి ఒక తప్పుడు బోధనా విధానం అనేటువంటిది ఎప్పుడైతే గలతీల సంఘాలలో ప్రవేశపెట్టబడి కలవరపెడుతుందో పౌలు గారు చాలా కలవరపడినటువంటి వాడండి ఈ ఉత్తరాన్ని రాశాడు. 8-9 వచనాలు మనం గమనిస్తూ ఉండేటప్పుడు
8-9 వచనాల్లో కూడా పౌలు గారు చాలా చక్కటి వివరణలు ఇస్తున్నాడు. ఆ వచనాల్లో ఆ శాపాన్ని గురించి, శాపగ్రస్తుని గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటాడండి 8వ వచనంలో, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడలా అతడు శాపగ్రస్తుడగును గాక. మేము చెప్పినటువంటి సువార్త అనగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారమై ఉండి ఏ సువార్తనైతే ప్రప్రథమముగా మేము సువార్తను ప్రకటించినటువంటి వారమై ఉన్నాము, ఆ సువార్త నిబంధన కాక పరలోకం నుండి మరి దూత కూడా వచ్చి నీకు సువార్త ప్రకటించినా కానీ మీరు దాన్ని నమ్మడానికి వీల్లేదు. ఒకవేళ పరలోకం నుండి దూత వచ్చి ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. లేకపోతే ఎవడైనా సేవకుడు తప్పుడు బోధన చేస్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. ఈ క్రమాన్ని బట్టి చూస్తే పిల్లలు గమనించండి, సేవకులమైన మనలో ఎంతమంది మీ శాపగ్రస్తులంగా ఉంటున్నాం? శాపగ్రస్తుడైన నా దగ్గరికి వచ్చేటువంటి వాడిని ఎంతమందిని శాపగ్రస్తులను చేస్తున్నాం? కాబట్టి ఇప్పటికైనా ఈ కడవరి కాలంలోనే మనం కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి వాక్యాన్ని ప్రామాణికంగా మనం ఎరిగిన వారమైంది వాక్య ప్రకారంగా సంఘాన్ని ప్రయత్నించవలసినటువంటి భారం కలిగినటువంటి సేవకులంగా ఉండగలిగితే మేలు అనుభవిస్తాం, లేదా నాశనం. ఎందుకంటే చాలా మంది సేవకులు వారి వారి జీవితాన్ని మనం పరిశీలన చేస్తుంటాడు. పాత నిబంధన కాలంలో నుండి ఈ కాలం వరకు కూడా చూస్తే చాలామంది సేవకుల జీవితాల్లో భ్రష్టత్వాన్ని చూసాం. మన కళ్ళారా చూసినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఆస్తికి లేదా ఆస్తికి ఆస్తి ఉంది, పిల్లలు ఉంటున్నారు అండి, అన్ని హంగులు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి, అన్ని బాగానే ఉంటున్నాయి. కానీ నెమ్మది లేనటువంటి జీవితాల్లో, దుర్భరమైనటువంటి జీవితాల్లోనికి వెళ్ళిపోయి నశించిపోయినటువంటి సేవకులు ఎంతమంది లేరు? ఆ తర్వాత వారి తర్వాత వచ్చినటువంటి వారు ఈ దేవుని పరిపూర్ణ వాక్యము వారి జీవితాల్లో ఉండకపోవడం వలన వాళ్ళు అసలు ఇంకనూ బహుదౌర్భాగ్య స్థితిలోనికి ఉండి దేనిని నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది సేవకుల పిల్లలు లేరు అనేటువంటి దాన్ని ఒకసారి మనం పరిశీలించాలి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము అగ్నితో చెలగాటమాడడానికి వీలు లేదు. దేవుని వాక్యం అగ్ని వంటిది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం గ్రహిస్తూ వాక్య ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకోవడం మంచిది. కాబట్టి మొదట అనుగ్రహించబడినటువంటి సువార్త కాకుండా పరలోకం నుండి దూత వచ్చి చెప్పినా కానీ ఆ దూత శాపగ్రస్తుడు అవుతాడు, కానీ విని దాన్ని అనుసరించేటువంటి శాపగ్రస్తుడు అవుతాడు, కానీ దేవుని వాక్యం ఎవరిని శపించదు. కనుక నేను ఆ మాటను తెలియచేస్తూ ఇంకేం చెప్తున్నాడట, మీరు దాన్ని అంగీకరించిన సువార్తకు భిన్నంగా, అంటే సువార్తకు భిన్నంగా ప్రకటించబడిన ఏ సువార్తను మీరు అంగీకరించినా స్వీకరించినా మీరు కూడా శాపగ్రస్తులు అయిపోతారు. ఆ మాట చాలా స్పష్టంగా 8-9 వచనాల్లో ఆయన స్పష్టపరుస్తున్నాడు. ఆ 8-9 వచనాలు చదువుతున్నాను వినండి. మేము ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనా పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. 9వ వచనం, ఇది వరకు చెప్పిన ప్రకారము ఇప్పుడును మరలా చెప్పుచున్నా. మేము ఇది వరకు చెప్పిన ప్రకారంగానే, అంటే ఏ ఆత్మీయమైనటువంటి తీవ్రత గలవారమైంది మీకు ముందుగా మేము చెప్పాము, అదే ఆత్మయందు ఈ దినం కూడా మేము కొనసాగుతూ, అది పౌలు గారు ఇచ్చేటువంటి గొప్ప సాక్ష్యం. మీరు అంగీకరించిన సువార్త కాక ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల ఎవడైనా ప్రకటించినట్లయితే వాడు కూడా శాపగ్రస్తుడైపోతాడు. అంతేకాదు విన్నవాడు కూడా శాపగ్రస్తుడైపోతాడు, దాన్ని అనుసరించినటువంటి వాడు కూడా శాపగ్రస్తుడు అవుతాడు. కాబట్టి చాలా జాగ్రత్త కలిగినటువంటి వారమండి. భిన్నమగు సువార్తకు మనము ప్రక్కకి రావాల్సినటువంటి భారాన్ని ఖచ్చితంగా మనం కలిగినటువంటి వారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ కడవరి దినాల్లో మనం భిన్నమైన సువార్త తట్టుకు మన చెవులను త్రిప్పుకుంటున్నామా, లేకపోతే మనుషులను సంతోషపెట్టేటువంటి సేవకుల దగ్గరికి వెళ్ళిపోయి పొగిడితేనే మనకు సంతోషం కలుగుతుందా అనేటువంటి దాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి కదండి. ఈ దినాన్న పొగడాలి, ప్రతి విశ్వాసిని కూడా పొగడాలి. ఒక సేవకుడు ఒకసారి నాతో అంటాడు, ఆయన ఏమంటున్నాడంటే కూరకు తాలింపు మనిషికి పొగిడింపు ఉండాలంట. కూరకు తాలింపు లేకపోతే కూర రుచిగా ఉండదు, మనిషికి పొగిడింపు లేకపోతే వాడు సంతోషంగా ఉండవు. ఆ విధానాల్లోనే వాళ్ళు సంఘాలు కట్టారు. ఆ విధానంలోనే సంఘాలు కట్టి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ నాశనం అవుతున్నారు ఈ రోజున.
వాస్తవంగా నేను వాళ్ళని ఎరుగుదును. పిల్లలు గమనించండి, నేను ఎందుకు భారంతో ఈ మాట చెప్తున్నానంటే ఏ సేవకుడు ఎవరిని పొగడ్డానికి వీయలేదు. నేను నేర్చుకున్న విధానం అది. ఎవరిని సంఘంలో పొగిడేటువంటి ప్రసక్తి ఉండదు. ఎవడు ఏ కానుక తెచ్చినా తేకపోయినా తేలేదని శిక్షించడం కానీ తెచ్చాడని పొగడ్డం కానీ ఎన్నడూ కూడా మనం సంఘాల్లో దాన్ని ప్రాక్టీస్ చేయలేదు. కారణం ఏంటంటే నీవు ఏ విషయంలోనైనా కానీ ఘనత పొందవలసినటువంటి వాడు దేవుడే. సో ఏ విషయంలోనైనా దేవుడే నీ ద్వారా ఘనత పొందాలి అంటే నీవు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమునకు లోబడిన వాడవై ఉండి దేవుని యొక్క చిత్తానుగుణంగా జీవించడం అనేటువంటి దాన్ని ఎప్పుడైతే నీవు నేర్చుకోగలిగినటువంటి వ్యక్తిగా ఉంటావో అప్పుడే ఘనత మహిమ ప్రభావం నీకు కలుగుతుంది, దేవునికి కలుగుతుంది. అంచేతనే పౌలు గారు ఆ విషయాన్ని కొనసాగిస్తూ 10వ వచనం ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, సహోదరులారా, ఇప్పుడు నేను మిమ్మల్ని మనుషులను దయను సంపాదించుకొని చూస్తున్నానా లేక దేవుని దయ సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుట కొరకు చూస్తున్నానా దేవుని సంతోషపరచడం కొరకు చూస్తున్నానా? నేను ఎప్పటికీ మనుషులను పెట్టువాడనైతే క్రీస్తునకు దాసుడే కాకపోయి ఉండేవాడిని. మనుషుని సంతోషపెట్టేటువంటి వాడు ఎవడు క్రీస్తు దాసుడు కాదు. సేవకులారా ఇది గమనించండి, ఎవరిని పొగడ్డానికి వీలు లేదు. ఏమండి, ఎంత భయంకరంగా పొగుడుతున్నాము. ఇంకా పొగడ్డాల్లో ఇలాగ కాదు, ఎంత దారుణంగా అంటే అసలు ఆ వ్యక్తిని వాడిని యేసుక్రీస్తు వారి కంటే ఏదో గొప్ప సేవ చేసినటువంటి వాడిగా ప్రకటినటువంటి సంఘాలు ఇది నాన్న చాలా ఉంటున్నాయి. ఇది తప్పు, ముమ్మాటికి తప్పు. ఇది శాపము, నీకు శాపము, నీ ఎదుట ఉన్నటువంటి సంఘం అంతటికి కూడా శాపము. కనుకనే మనం జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉంటాం, బహుజాగ్రత్త కలిగిన వారు. అందుకని పౌలు గారు ఈ విషయాన్ని తెలియపరుస్తాయని చెప్తున్నటువంటి మాట మనం ఒకసారి గమనిస్తే, మనుషులను సంతోషపరిచేటువంటి సువార్తలో నేను లేను, నేను దేవుని సంతోషపరిచేటువంటి సువార్త మాత్రమే నేను చేస్తున్నాను. కాబట్టి నేను ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని కనపరచడానికి మాత్రమే ప్రయత్నపడుతున్నాను. ఆయన గ్రంథాల్లో వ్రాస్తూ చెప్తూ ఉంటాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. దయచేసి మనం దాన్ని చదువుదాం. 1 తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఓకే, నేను చదువుతున్నాను. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టు వారమై బోధించుచూ ఉన్నాము. తెస్సలోనిక సంఘంతో కూడా ఆయన మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? సువార్తను మాకు అప్పగించాడు అంటే మమ్మల్ని నమ్మి అప్పగించాడు. ఈ దినాన్ని నేను ఒక పరిచారకుని నేను పనిచేస్తున్నాను, సేవకునిగా నేను పని చేయగలను అనేటువంటి నమ్మకము దేవుడు మొదట నాయడలా కలిగినటువంటి వాడు ఉన్నాడు కాబట్టి నన్ను సేవకునిగా పెట్టాడు. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయడానికి వీల్లేదు. కానుకల కొరకు, దమిడీల కొరకు, డబ్బుల కొరకు, ఇంకో దాని కొరకు, బట్టల కొరకు, తిండి కొరకు ఆ నమ్మకాన్ని నేను వ్యయపరచడానికి వీల్లేదు, వ్యర్థపరచడానికి వీల్లేదు. దేవుని సేవకునిగా నేను ఎలా పిలువబడ్డాను? నాకున్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ధరించినా ధరించలేకపోయినా, క్రొత్త బట్ట ధరించినా ధరించకపోయినా, డబ్బులున్నా లేకపోయినా ఖచ్చితంగా దేవుని కొరకు పని చేయించు దేవుని సంతోష పెట్టగలిగిన వాడగా నేను ఉండగలిగితే నేను ఆశీర్వాదం పొందుతాను. తద్వారా నా పిల్లలు ఆశీర్వదించబడతారు, వారు కూడా దేవుని కొరకు వినియోగించబడతారు, వారు కూడా దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా పని చేయగలిగితే వారి తరాలుగా దేవుని కొరకు నిలవబడడానికి, దేవుని గణపరచడానికి, దేవుని బట్టి పోషించబడడానికి, దేవుని మహిమపరచడానికి వారసత్వాన్ని కలిగినటువంటి వాడు. ఈ వారసత్వాన్ని దేవుడు కోరుతున్నాడు. ఆ వారసత్వం దావీదు దగ్గర నుంచి కొనసాగించబడాలని ప్రభువు కోరాడు. అది కుదరలేదు. సొలొమోను మధ్యకాలంలోనే దాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆ తర్వాత నుంచి కూడా రాజ్యాలు ఏమైపోయినాయి అనేటువంటి దాన్ని మన చరిత్రలో మనం ఎరిగినటువంటి వారు. మొదటి రాజుల గ్రంథాల్లోనూ, అలాగే కాండాలు, ద్వితీయోపదేశ కాండంలో కూడా క్షమించాలి, దినవృత్తాంతాల గ్రంథాల్లో కూడా చాలా స్పష్టంగా ఆ చరిత్రలన్నీ కూడా లిఖించబడి ఉండడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ గమనించండి, ఏమంటాడు ఆయన? చాలా స్పష్టమైన మాట చెప్తున్నాడు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడ్డాం. ఈ దినాన నేను ఎంచబడ్డాను, నీవు ఎంచబడ్డావు, దేవునికి స్తోత్రం. కానీ ప్రభు కొరకు మాత్రమే మనం పనిచేస్తున్నామా? అది ఆలోచించి ప్రభువును
విడిచిపెట్టేసేసి రాజకీయంగా సువార్తలు చేసేవాళ్ళు ఎంతమంది లేరండి ఈ రోజుల్లో? లబ్ధి కొరకు పనిచేసేటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి? జాగ్రత్త, వాళ్ళు శాపగ్రస్తులు. వారి ద్వారా వారితో పాటు ఉన్నటువంటి సంఘం అంతా కూడా శాపగ్రస్త సంఘంగానే మిగిలిపోతుంది. కాబట్టి నాకు నేనుగా పరీక్షించుకోవాలి, నీకు నీవుగా పరీక్షించుకోవాలి, ప్రభు చెంతకు రావాలి, వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి, ధర్మశాస్త్రానుసారము జీవన క్రమంలోనికి మనం రావాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు కాదు, ధర్మశాస్త్రానుసారమైన జీవన క్రమంలోనికి మనం వచ్చు వాక్య ప్రామాణిక ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకున్నటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. మరి ఒక రెఫరెన్స్ కూడా మనం చూస్తే 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలు ఆయన మొదటి తిమోతిలకు రాసిన పత్రికలు ఆయన చెప్తున్నాడు. మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుతాం. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించినటువంటి మహిమ కలిగినటువంటి సువార్త. అంటే మహిమ లేనటువంటి సువార్త జరుగుతుంది, మహిమ కలిగినటువంటి సువార్త జరుగుతుంది. ఏది మహిమ లేనటువంటి సువార్తో, ఏది మహిమ కలిగినటువంటి సువార్తో ప్రతి విశ్వాసి కూడా వాక్యాన్ని బట్టి గ్రహించాలి. అంటే ఆచారప్రాయంగా చెప్పబడేటువంటి ఆ సువార్తీకరణ ఏదైతే ఉంటుందో ఆ సువార్తీకరణ అంతయు కూడా మహిమ లేనిదిగా ఉంటున్నది. అంటే పురాతనమైనటువంటి ఆ సువార్త ఎన్నడూనూ కూడా మహిమ గలిదిగా మార్చబడుట అనేటువంటిది అసంభవం. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్ర విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయినవాడు ఎవడైనా అట్టి వానికి నియమింపబడింది కానీ నీతిమంతుడికి నియమించబడలేదు. ఎవడు నీతిమంతుడు? ఎవడు క్రీస్తు రక్తమందు కడుగబడినటువంటి వాడయుండి క్రీస్తు యొక్క నీతిని బట్టి నీతిమంతునిగా తీర్చబడినటువంటి వాడయున్నాడు వాడే. అంటే ధర్మశాస్త్రం ఒకరిని నీతిమంతుడిని చేయజాలదు. మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఒకరిని నీతిమంతునిగా చేయలేనప్పుడు మరి ఎందుకు వీళ్ళు ఇక్కడ బోధిస్తున్నారు? ఎవడైనను అన్యుడు క్రైస్తవుడు అవ్వాలంటే మొదట యూదుడై సున్నతి చేయించుకోవాలి. ఆ తర్వాత మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా నిబంధన ప్రకారంగా ఏవేమి అర్పించమంటున్నాడో కోడెలన్నా, దూడలన్నా, మేకలన్నా, గొర్రెలన్నా, పావురన్నా, పక్షులన్నా, డబ్బులన్నా, లేకపోతే ఎన్ని తులాల బంగారాన్నా, వెండినా ఇవన్నీ మీరు చేస్తూ ఆ తర్వాత క్రైస్తవ్యానికి వెళ్ళాలనేటువంటి తప్పుడు బోధన ఆ దినాల్లో ఎలాగైతే జరిగిందో ఈ దినాల్లో సైతం కూడా భయంకరమైనటువంటి తప్పుడు బోధన విధానాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రియులరా ఒకసారి గమనించండి. దేవుని పరిపూర్ణ చిత్తం ఏదైనదో దాన్ని గ్రహించడానికి ప్రయత్నపడండి. అప్పుడు మనము పరిపూర్ణ క్రైస్తవ విశ్వాస జీవనంలో నిలువబడడానికి కృపగల దేవుడు మనకి అనుగ్రహింపజేస్తాడే కానీ ధర్మశాస్త్రానుసారమైనటువంటి నిబంధన ప్రకారంగా జీవించేటువంటి వాడు ఎవడు కూడా మేలుకరమైన జీవితానికి రాలేడు. ధర్మశాస్త్రం నుండి మనం విమోచింపబడిన వారమైనాం. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వలన మనం ధర్మశాస్త్రము నుండి విడుదల పొందినటువంటి వారమై ఉన్నాం కనుక ధర్మశాస్త్రము మేలుకరమైనటువంటి జీవన వ్యవస్థలో మనం నిలిచాం. ఎలాగంటే ధర్మశాస్త్రాన్ని వింటున్నాం, క్రీస్తుని బట్టి ఆ యొక్క స్థితిని మనం కలిగినటువంటి వారమై ప్రభువుని కనపరుస్తున్నాం కనుక ఆ విధానాల్లో మనం నిలిచి ఉండాలనేటువంటి దాన్ని దేవుని యొక్క లేఖనం ఈ దినాన్ని మనకి బోధిస్తుంది. కనుకనే ఈ మాట వినిచినటువంటి మనము ప్రియులారా దేవుని యొక్క వాక్యమునే ప్రామాణికంగా తీసుకుంటూ నేను బోధించింది కానీ ఇంకొకరు బోధించింది కానీ సంఘాల్లో చెప్పబడింది కానీ వాటిని కాదు ప్రామాణికంగా తీసుకునేది. ధర్మశాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ ఎప్పుడైతే మనం దేవుని యొక్క మహిమ కొరకైతే నిలువబడగలిగినటువంటి వారు అవుతున్నామో అప్పుడే దేవుని పరిపూర్ణ చిత్తాన్ని ప్రకారంగా సేవకులుగా మనం నిలబడతాం, విశ్వాసులు నిలబడతాం. దేవుడెట్టి సేవకులను విశ్వాసులను దీవించును. పిల్లరా ఈ మాట నేను మీకు తెలియపరిచి నేను ముగిస్తాను. ఏమిటంటే ఇది మగ్న కార్ట అనేటువంటి మాట నేను మీ ముందు పెట్టాను. అంటే ఈ గ్రంథము ఏదైతే పౌలు గారు గలతీలకు రాశాడో పత్రిక, ఈ 6 అధ్యాయాలు మొదటి క్రైస్తవ సంఘానికే కాదు ఈ దిన క్రైస్తవ సంఘానికి కూడా మగ్న కార్ట వంటిది. మగ్న కార్ట అనేటువంటిది మనం గమనిస్తుండేటప్పుడు ఇది కింగ్ జాన్ గారి ద్వారా 12వ శతాబ్దంలో
1215 సమయంలో ఇది రాయబడింది. ఏమిటంటే ఆ దినాల్లో రాజరికం ఉంటూ ఉండేది కాబట్టి రాజులు ఏది చెప్తే అది మాత్రమే చేయాలి. కాబట్టి రాజులకు వ్యతిరేకంగా చాలా 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 పోరాటాలు జరిగినట్లు వారిని సంహరించినటువంటి విధానాలు, ఆ పోరాటాలన్నింటినీ కూడా అక్కడే ఆపివేయడం కొరకు ఎంతో మానవ సంహారం జరిగినటువంటి చరిత్రలు మనం ఎరుగుతాం. చివరికి మన దేశంలో కూడా బ్రిటిష్ వారు పరిపాలన చేసినప్పుడు కూడా 200 సంవత్సరాల కాలంలో ఎవరెవరైతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వారు పనిచేయడానికి నిలబడ్డటువంటి వారు ఉన్నారు వారందరి మీద కూడా వీరు బ్రిటిష్ వారు యుద్ధాలు చేసి వారిని జయించడం, వారిని చంపడం అనేటువంటిది మనం చరిత్రలో మనం చూస్తాం. ఆ క్రమంలోనే చంపబడినటువంటి వారిలో అల్లూరి సీతారామరాజు కూడా, అలాగే భగత్ సింగ్, ఇంకా తదితరులందరూ ఉండడం అనేటువంటి దాన్ని చరిత్ర ప్రకారంగా మనం చూస్తాం. కానీ ఇప్పుడు గమనించండి, ఈ మధ్యయుగంలో వచ్చినటువంటి ఈ యొక్క మార్పులు మనం గమనిస్తూ ఉండేటప్పుడు మగ్నా కార్టా అనేటువంటి నిబంధన ఎందుకు జరిగింది అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే, తిరుగుబాటు చేసినటువంటి కొందరు విషయాల్లో రాజుగారికి స్నేహితులు ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి సలహా ఏదైతే ఉందో ఆ సలహాను అనుసరించి చేయబడినటువంటి మొట్టమొదటి నిబంధన ఈ యొక్క మగ్నా కార్టా. మగ్నా కార్టా అనగా ఏంటంటే పౌర హక్కుల విషయంలో ఏదైతే చట్టపరంగా రూపించబడి వారిని ఆదరించేటువంటిదిగా ఉంటుందో ఆ పత్రాన్ని మగ్నా కార్టా అని చెప్తున్నాం. దాని సందర్భం ఏమిటంటే రాజు అయినటువంటి కింగ్ జాన్ బ్రిటిష్ రాజు ద్వారా ఇది 1215 సంవత్సరంలో, అంటే 12వ శతాబ్దము 15వ సంవత్సరంలో ఇది ఏర్పరచబడిందిగా మనం గమనిస్తున్నాం. ఇది శాంతి ఒప్పందం. ఈ శాంతిని అంటే తిరుగుబాటుదారుల మధ్యను రాజు మధ్యను కూడా ఈ యొక్క శాంతి ఒప్పందాన్ని చేయడానికి ఆ దినాల్లో కాంటర్బరీ ఆర్చ్ బిషప్ గారైనటువంటి స్టీఫెన్ లాంగ్స్టన్ అనేటువంటి ఆయన మధ్యవర్తిత్వం వహించినటువంటి వాడై ఉన్నాడు. అలాగే ఇది అప్పుడు ఇరు పక్షాలు కూడా చర్చలకు వచ్చినప్పుడు ఆ చర్చలలో వారు తీసుకున్న నిర్ణయం ప్రకారంగానే ఈ యొక్క మగ్నా కార్టా వ్రాయబడింది అనేటువంటి దాన్ని మనం ఎరుగుతాం. పిల్లలు గమనించండి, మగ్నా కార్టా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి వాడును కూడా వారికి ఇవ్వబడినటువంటి హక్కులను వినియోగపరచుకుంటూ ఉంటారు. అలాగే మన దేశంలో కూడా మనకు హక్కులు కొన్ని ఉన్నాయి. మన హక్కులు పౌర హక్కులు ఉన్నాయి. ఆ పౌర హక్కుల ఉల్లంఘన జరగడానికి వీలు లేదు. పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే గొడవలు ఏర్పడడం, మతద్వేషాలు ఏర్పడడం, అలాగే హింస జరుగుతూ ఉండడం అనేటువంటి దాన్ని మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. కాబట్టి ఏ కారణాన్ని బట్టి ఆ దినాల్లో మగ్నా కార్టా స్వతంత్రంగా పౌరులందరూ కూడా యోగ్యకరంగా క్షేమకరంగా జీవించడం కొరకు వ్రాయబడిందో ఆ యొక్క 12వ శతాబ్దంలో నుంచి 21వ శతాబ్దంలోకి వచ్చిన ఈ రోజు కూడా దీని యొక్క సంపూర్ణత ప్రపంచ దేశాల్లో లేదు అనేటువంటి దాన్ని ఒకటి మనం గ్రహించాలి. అలాగే ఈ మగ్నా కార్టా వలె ఏదిలాగైతే క్రైస్తవ సంఘానికి ఇవ్వబడినటువంటి పత్రికే ఆ యొక్క గలతీలకు రాసినటువంటి పత్రిక ప్రకారంగా ఆలోచిస్తూ ఉండేటప్పుడు ఈ దినాన క్రీస్తుని కూర్చున్న బోధన కంటే భిన్నమైనటువంటి బోధనలు అధికంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ భిన్నమైనటువంటి బోధనలు ఉండడానికి వీలు లేదు, ఈ రీతిగానే ఉండాలి అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఈ యొక్క గ్రంథమంతట్లో కూడా తెలియపరిచాడు. కాబట్టి ఆ దినాలు అనగా 12వ శతాబ్దంలో రాయబడిన మగ్నా కార్టా ఎలాగైతే పూర్తిగా ఈ దినానికి అమలుపరచబడడం లేదో, అలాగే మొదటి శతాబ్దంలో రాయబడిన ఈ మగ్నా కార్టా అనేటువంటి బైబిల్ గ్రంథం కూడా ఈ రోజుకి కూడా పూర్ణంగా సంఘాల్లో అనుమతించబడకపోవడం, లేకపోతే ఆమోదించబడకపోవడం, ఇష్టమైనటువంటి విధానాల్లో ప్రతి వాడు కూడా నడుస్తూ ఉండడం అనే దాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. కనుక పిల్లలు మనం ఆలోచన చేద్దాం. మనం విశ్వసించాం మంచిదే, కానీ మనకి ప్రామాణికం సేవకుడు కాదు, మనకి ప్రామాణికం చర్చ్ కాదు, చర్చ్ పేరు కాదు. మనకి ప్రామాణికం ఏంటంటే దేవుని వాక్యం. అందుకనే ప్రతి వాని చేతులలో దేవుని యొక్క వాక్యం ఉండునట్లుగా వివిధమైన విధానాల్లో సర్వశక్తులకు దేవుడు మనకి దీన్ని చాలా తక్కువ రేటుకు మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి వాడు దాన్ని చదవాలి, దానికి అనుగుణంగా జీవించాలి, దాన్ని బట్టి వాడు సంతోషపడాలి. కనుకనే ఈ దినాన నాతో పాటు ఏకీభవించి ఈ యొక్క ఎపిసోడ్ని చూసినటువంటి వారందరూ కూడా దేవుని వాక్యమును మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని గ్రహించండి, పరిశుద్ధాత్మ శక్తి చేత, వాక్య ప్రభావం చేత మీరు జీవించాలని నేను మిమ్మల్ని మరి కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి. సర్వశక్తి మిగిలిన కృపయు కనికరం గల మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మొదటి సంఘకాలంలో
ఆయన ఈ గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు గలతీయ సంఘము అన్నిటిలో కూడా ఏర్పడినటువంటి తప్పుడు బోధన విషయమై ఆయన బహుగా విస్తారంగా ఇక్కడ రాశాడు. అలాగే ఈ దినాల్లో సంఘంలో కూడా ఆయన తప్పుడు బోధనలు అధికమైపోయినాయి. మనుషులు వారికి ఇష్టమైన విధానాల్లో ఆయన సంఘాన్ని కట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇది వాక్య విరుద్ధమైనదని గ్రహించినట్లుగా ప్రతి విశ్వాసిక మనోనేత్రాన్ని తెరవండి, ప్రతి సేవకుడిని యొక్క మనోనేత్రాన్ని తెరవండి. ప్రతి సేవకుడు నేను ఎలోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టక నీ యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తమై నీపై తమ మనసులను స్థిరపరచుకోవచ్చు, నీకు ఒక నివసించగల యోగ్యత నీవు అనుగ్రహింపజేసి నడిపించమని. నేను ఒకవేళ వీటి విషయాలు నేను పరిపూర్ణంగా వారికి ఎదుట నేను విషిద్ధపరచలేకపోయినాను కూడా నా బలహీనతను మీరు ఎరిగిన వారై ఉన్నారు. కానీ నేను వారితో మీరుండుట ద్వారా మీరే వారిని సర్వసత్యంలో నడిపించడం బట్టి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని నన్ను మా ప్రభు జ్ఞాపకం చేసుకుని నాకు తగిన జ్ఞానం అనుగ్రహింపజేసి నన్ను నడిపించి మీరు మహిమనందమని మా ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొంచున్నాము. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మకు సర్వశక్తి గల దేవుని దీవెన సర్వదా మనకు తోడైండును గాక. వందనాలు. మంచిది ప్రియులారా, మరి రేపటి దినం కొరకు మనం సిద్ధపడదాం. రేపటి దినము తరువాతి భాగాన్ని అనగా 10వ వచనం 11వ వచనం నుంచి మిగతా భాగాన్ని మనం ధ్యానం చేస్తాం కదా. కనుక ప్రతి వారు కూడా సిద్ధపడి 2 గంటలకి మీరు ఈ యొక్క ఎపిసోడ్కి హాజరు కావాల్సిందిగా నేను మీకు తెలియజేస్తాను. దేవుడు బహుగా దీవించును గాక.